చాలామంది పిల్లలు ఫ్రూట్స్ అంటే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా పైనాపిల్. పైనాపిల్‌తో ఇలా ఒకసారి హల్వా చేసి చూడండి. పిల్లలే కాదండి పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సన్నగా కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కల్ని మిక్సీలో వేసి మెత్తటి ప్యూరీలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యి వేసుకొని కాజు, బాదం, కిస్మిస్ వేసుకొని దోరగా వేయించుకోవాలి. అందులోనే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ముందుగా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకున్న పైనాపిల్ జ్యూస్ వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకొని ఒక కప్పు షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. నేను ఎక్కువగా క్వాంటిటీలో చేస్తున్నానండి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు. ఇలా బాగా కుక్ అయ్యాక ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకున్న కిస్మిస్, బాదం, కాజు వేసుకొని ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారాక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని ఇలా బాదంతో గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, పైనాపిల్ హల్వా రెడీ అయిపోయింది. చాలా ఈజీగా క్విక్గా అయిపోయే రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ.